మాయావతి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలనుకుంటున్నారా? శాసనసభ ఎన్నికల్లో హస్తం తీరుతో విసుగు చెందిన ఆమె ఇప్పుడు పగ తీర్చుకోవాలనుకుంటున్నారా? మాయావతి వైఖరి వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమా లాభమా? మాయావతి తీరులో ఎవరికి ఇబ్బందులు ఎదురవుతాయి? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ తో పొత్తుకు అవకాశం లేదన్న మాయావతి. ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు గాని సమన్వయం గాని ఉండబోదన్న మాయ. సామాజిక న్యాయం సాధించే దిశగా ఎస్పీతో పొత్తు పెట్టుకున్నామన్న మాయావతి. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ కు 2 స్థానాలు వదిలేసిన ఆ పార్టీలు మిగతా 78 స్థానాల్లో 75 చోట్ల పోటీ చేస్తున్నాయి. మాయావతి నేతృత్వ బీఎస్పీ 38 నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతోంది. ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆలోచన విధానంలో మార్పు కనిపించింది. కాంగ్రెస్ తో విస్తృత స్థాయి పొత్తు ఉంటుందని ఆయన నేరుగానే వ్యాఖ్యానించారు. అవసరమైతే హస్తం పార్టీకి కొన్ని సీట్లు కేటాయిస్తామని కూడా నర్మగర్భంగా ప్రకటించారు. మాయావతి మాత్రం పట్టు వీడేందుకు సిద్ధంగా లేరు. యూపీలోనే కాదు దేశంలో ఎక్కడా కాంగ్రెస్ తో పొత్తు ఉండబోదని ఆమె తెగేసి చెప్పారు. కాంగ్రెస్ ను దూరం పెట్టాలన్న మాయావతి నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ తో పొత్తు వల్ల తమకు ఓటు బదిలీ జరగడం లేదన్నది మాయావతి వాదన. గత అనుభవంతోనే తాము ఈ మాట చెబుతున్నామని మాయావతి తేల్చేశారు. తమ పార్టీ ఓట్లు కాంగ్రెస్ కు వెళ్తున్నాయని, కాంగ్రెస్ ఓట్లు తమకు బదిలీ కావడం లేదని మాయావతి లెక్కలు చెబుతున్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే దళిత ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందని మాయావతి భయపడుతున్నారు. దళిత ఓటర్లంతా కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపితే తమ పార్టీకి ఇబ్బందులు తప్పవని మాయా అనుమానిస్తున్నారు. గతంలో దళితులు కాంగ్రెస్ పక్షానే ఉండేవారు. బీఎస్పీని స్థాపించిన తర్వాత దళిత ఓటర్లలో అధిక పక్షం ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు వల్ల దళిత వర్గాల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని మాయావతి భయపడుతున్నారు. కాంగ్రెస్ తో పొత్తు వల్ల రాహుల్ నాయకత్వాన్ని స్వీకరించినట్లవుతుందని కూడా మాయా అనుమానిస్తున్నారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ పేరును సమర్థించినట్లవుతుందని ఆమె వాదన. ప్రధాని పదవికి తాను కూడా పోటీ పడుతున్నట్లు సంకేతాలు ఇస్తున్న మాయావతి ఎన్నటికీ రాహుల్ నాయకత్వాన్ని స్వీకరించలేరన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మాయావతి నిర్ణయం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇది నిజంగా పెద్ద ప్రశ్నే. యూపీలో ఎస్పీ బీఎస్పీ కలిసి పోటీ చేయడం వల్ల బీజేపీకి ఇబ్బందులు ఖాయమని తెలుస్తోంది. ఓట్ల వాటాను బట్టి చూస్తే గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం ఎస్పీ బీఎస్పీకి కలిసి వచ్చిన ఓట్ల శాతం దాదాపు సమానంగా ఉంది. దాంతో అక్కడ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఖాయమైంది. కాంగ్రెస్ ను కూడా కలుపుకుని పోయి ఉంటే బలమైన కూటమి ఏర్పాటై ఉండేది. అప్పుడు కమలానికి ముచ్చెమటలు పట్టడం ఖాయమయ్యేది. ఇప్పుడు యూపీలో కాంగ్రెస్ ను దూరం పెట్టడం వల్ల బీజేపీకి కొంచెం వెసులుబాటు కలిగింది. 3 హిందీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ బీఎస్పీని కాంగ్రెస్ దూరం పెట్టింది. దాంతో కాంగ్రెస్ పట్ల బీఎస్పీ ఆగ్రహంతో ఊగిపోయింది. అయితే ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి రాకూడదని రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కు బయట నుంచి మద్దతిచ్చింది. ఇప్పుడు మాత్రం కలిసి పోటీ చేసేందుకు విముఖంగా ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఉత్తరాదిన బీజేపీ పుంజుకుంటోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన సర్వేలు కూడా అదే మాట చెబుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో సమాజ్వాదీ పార్టీకి బలం లేకపోయినా బీఎస్పీకి 5% పైగా ఓట్లున్నాయి. ఆ ఓట్లు లోక్సభ ఎన్నికల్లో అదనపు బలంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ తో బీఎస్పీ చేతులు కలిపిన పక్షంలో మహాకూటమికి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మాయావతి కాంగ్రెస్ కు తలుపులు పూర్తిగా మూసేశారు. ఇది మహాకూటమిని కూడా విచ్ఛిన్నం చేసే చర్య కావచ్చు. దళిత ఓటు బ్యాంక్ చీలిపోయిన పక్షంలో అన్ని రాష్ట్రాల్లో మహాకూటమికి ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ బీఎస్పీ మధ్య సఖ్యత కుదిర్చేందుకు అన్ని పార్టీలు ప్రయత్నించాయి. వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ కు మాయావతి మద్దతు ఇవ్వకుంటే అది బీజేపీకి వరప్రసాదమవుతుందని నమ్ముతున్నారు. కాంగ్రెస్ కు బీఎస్పీ దూరం కావడం అంటే మహాకూటమికి కూడా దూరం కావడమే అవుతుంది. అప్పుడు కూటమిపై నమ్మకం పెట్టుకున్న తటస్థ ఓటర్లు పునరాలోచనలో పడే ప్రమాదం ఉంది. దీనివల్ల విపక్ష కూటమికి వచ్చే ఓట్ షేర్ తగ్గిపోతుంది. బీజేపీ ఓట్ షేర్ పెరుగుతుంది. పైగా అలిగిన ఎన్డీఏ భాగస్వాములను బీజేపీ మళ్లీ దగ్గరకు చేర్చుకుంది. ఈ క్రమంలో సైకలాజికల్ అడ్వాంటేజ్ పొందింది.
ఏదేమైనా మాయావతి వైఖరి కేంద్రంలోని అధికార బీజేపీకి ప్రయోజనకరంగా కనిపిస్తోంది.